అంతర్ముఖానికి స్వాగతం. ఈ వారం మనం దంపతుల మధ్య గొడవల గురించి చర్చిద్దాం. దంపతుల మధ్య గొడవలు అసలు ఎందుకు వస్తాయి? కొంతమందికి పెళ్ళైన మొదటి రోజు నుంచి వస్తాయి, కొంతమందికి క్రమక్రమంగా వస్తూ అవి పెరుగుతూ పోతాయి, కొంతకాలానికి అవి నిర్లిప్తంగా మారుతాయి. అంటే ఒకటే ఇంట్లో ఉన్న ఇద్దరు సరిగ్గా మాట్లాడుకోకపోవటం కానీ, ఇంట్లో నిశ్శబ్దంగా ఉండటం కానీ జరుగుతూ ఉంటాయి. మొదట్లో ఉన్నంత ఓపిక తర్వాత దెబ్బలాడటానికి ఉండదు. ఈ లోపల పిల్లలు పుడతారు, వాళ్ళ ముందు దెబ్బలాడుకోవటం అంత బాగోదు. కాబట్టి మధ్యలో కొట్టుకోటాలు కూడా ఉంటాయి. భార్య బలంగా ఉంటే భర్తను కొట్టడం, భర్త బలంగా ఉంటే సాధారణంగా అదే జరుగుతుంది, భార్యను కొట్టడం, అలగటాలు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? వీటి గురించి మనం ఈ వారం చర్చిద్దాం. జీవితం అంటే సంతోషంతో చేసే స్నేహం. మళ్ళీ చెప్తున్నాను, జీవితం అంటే సంతోషంతో చేసే స్నేహం. వివాహానికి ముందు స్నేహం ఆరోగ్యంగా ఉంటే ఆ తర్వాత దంపతుల మధ్య సంసారం చాలా బాగుంటుంది. అన్నిటికీ పునాది స్పృహతో కూడిన స్నేహము. ఆకర్షణకి ప్రేమకి తేడా అదే. నేను ఎక్కడో రాశాను, ఓ స్నేహితుడా, నేను నీ గురించి ఆలోచించిన ప్రతి క్షణం ఒక పువ్వు పూసి ఉంటే ఈ ప్రపంచం అంతా పూలవనం అయిపోయి ఉండేది అని చెప్పి. ఇలాంటి ప్రేమికులు పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు ఎందుకు వస్తాయి? అది మన సబ్జెక్టు. విభేదాలు లేని చోట సాధారణంగా ప్రేమ పెరుగుతుంది. ఇది చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం చిన్నపిల్లల్ని ఎందుకు ఎక్కువ ప్రేమిస్తాం చెప్పండి? చిన్నపిల్లల్ని మనం ఎందుకు ఎక్కువ ప్రేమిస్తాం? ఎందుకు ప్రేమిస్తాం అంటే వాళ్ళు ముద్దొస్తున్నారు కాబట్టి అంటారు. కాదండి, అదేమీ కాదు. వాళ్ళు మనం చెప్పినట్టు వింటారు. వాళ్ళు అడిగింది మనం ఇవ్వకపోతే ఏడుస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఏడుపు మానేసి మన దగ్గరికి వస్తారు. అలగటాలు అవి పిల్లల్లో ఉండవు ఎక్కువ. వాళ్ళు ఏడ్చినప్పుడు మనకి అది ఇవ్వము అని వాళ్ళకి తెలిసిపోతే, మనం వాళ్ళకి ఇవ్వము అని తెలిసిపోతే వెంటనే ఏడుపు మానేస్తారు. కానీ పెద్ద అయ్యే కొద్దీ ఇలాంటి ఫీలింగు కొంత చేంజ్ అయిపోతుంది వాళ్ళలో. వాళ్ళు మనని విమర్శించడం మొదలు పెడతారు. మనం చెప్పినవి నో అని చెప్పడం మొదలు పెడతారు. వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే కాళ్ళు చేతులు కొట్టుకోవటం, పుస్తకాలు తగలబెట్టడం, అక్కడి నుంచి అలగటం, భోజనం మానేయటం రకరకాలుగా చేస్తూ ఉంటారు. అంటే పిల్లలు విభేదించినంత కాలం వాళ్ళు మనకు నచ్చుతారు. ఎప్పుడైతే విభేదించడం మొదలు పెడతారో అప్పుడు మనం వాళ్ళకి దూరం అయిపోతాం. ఇదే పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంట్లో పెద్దల కన్నా స్నేహితులు ఎందుకు దగ్గర అవుతారంటే, స్నేహితుల మీద గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అన్నీ చేసుకుంటారు, మళ్ళీ కలిసిపోతారు. పెద్దలు అలా కాదు. గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు నిశ్శబ్దంగా ఉంటారు పెద్దలు, లేదా తమ యొక్క అధికారంతో కింద వాళ్ళని, కొడుకుల్ని, కూతుల్ని, వీళ్ళందరినీ శాసించడం మొదలు పెడతారు. అందుకనే ఈ పిల్లలు పెద్దవాళ్ళకు దూరమై స్నేహితులకు దగ్గర అవుతారు. ఇదొక ఆస్పెక్ట్. ఈ కారణాలన్నింటికీ కారణం ఒక్క పదంలో చెప్పాలంటే ఇండివిజువాలిటీ. ఈ ఇండివిజువాలిటీ అనేది ఒక్కోసారి నెగిటివ్, ఒక్కోసారి పాజిటివ్ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇండివిజువాలిటీ, దీనికి ఆపోజిట్ పదం డ్యువాలిటీ. అంటే రెండు భావాలతో సర్దుకుపోవటం. అంటే పుట్టింట్లో వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ తన భర్త ఎంత తనని హింసిస్తున్నా, తన అత్తారింట్లో ఎన్ని కష్టాలున్నా సరే అవి చెప్పకుండా అది మహానుభావుడు అని చెప్పి మిమ్మల్ని సంతోష పెడుతున్నాను కదా అన్న ఉద్దేశంతో ఆ రకమైన పిక్చర్ ఇస్తుంది. దీన్ని డ్యూయల్ మెంటాలిటీ అంటారు. అంతవరకు ఎందుకు, ఈ ఫేస్బుక్ అవి చూడండి, ఒకళ్ళ భార్యాభర్తలు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టేసుకొని మనందరికీ మేము ఎంత ఆనందంగా ఉన్నామో ఈ ప్రపంచంలో, మమ్మల్ని చూస్తే మీకు ఈర్ష్య కలగట్లేదా అన్నట్టు పోజులు ఇస్తూ ఉంటారు. అలాంటి ఎగ్జిబిషనిజం అంటారు దీన్ని. ఎగ్జిబిషనిజానికి కారణం మనసులో ఉండే అసంతృప్తి. తమ భార్యాభర్తల మధ్య ఉన్న అసంతృప్తిని బయట చెప్పడానికి ఇష్టం లేక ఈ భార్యాభర్తలు ఈ రకంగా పోజులు ఇస్తూ ఉంటారని సైకాలజిస్ట్ ఎవరు, అతని పేరు ఫ్రాయిడ్ చెప్పాడు. ఎప్పుడైనా సరే ఒక ఇండివిజువల్ తన ఇండివిజువాలిటీని కాపాడుకోవటంలో ఏ తప్పు లేదు. కానీ మనుషులు మూడు రకాలుగా ఉంటారు. ఒకటి, తన ఇండివిజువాలిటీని ఇంకొకళ్ళ మీద అధికారంగా ఉపయోగించేవాళ్ళు కొంతమంది. తమ ఇండివిజువాలిటీని ప్రైవేట్ సర్కిల్స్లో పెట్టేసుకొని నా ప్రపంచం ఇది, నీ ప్రపంచం అది, మనిద్దరం కేవలం ఇద్దరికీ సరిపోయే ఒక సంబంధిత విషయాల మీద మాత్రమే కలుసుకుంటాం తప్ప మిగతా విషయాల్లో నీ ఆలోచనలకి నేను అడ్డు రాను, నా ఆలోచనలకి నువ్వు అడ్డు రావద్దు. ఇది సెకండ్ కేటగిరీ. మళ్ళీ చెప్తున్నా, ఫస్ట్ కేటగిరీ నా ఇండివిజువాలిటీ నాది, నేను చెప్పినట్టే మీరందరూ వినాలి, నాకు చాలా తెలివి జ్ఞానము ఉన్నాయి, నేను ఈ ఇంటి పెద్దని, నాకు అధికారం ఉంది,
డబ్బు నేను సంపాదిస్తున్నాను, నేను గట్టిగా మాట్లాడగలను, వీలైతే కొట్టగలను, ఇలాగ నా ఇండివిజువాలిటీ ఒక శాసనంలాగా చేసేవాళ్ళు ఫస్ట్ టైప్. నా ఇండివిజువాలిటీ నాకుంది, నీ ఇండివిజువాలిటీ నీకుంది, మన ఇద్దరం కేవలం ఒక సర్కిల్స్లో మాత్రమే కలుసుకుంటూ ఉంటాము, నా విషయాల్లో నువ్వు జోక్యం కలుగజేసుకోవద్దు, నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా నీవు పట్టించుకోవద్దు, నీకు ఎంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా నేను పట్టించుకోను. ఇది సెకండ్ టైప్. ఫస్ట్ టైప్లో నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ నీకు మాత్రం బాయ్ ఫ్రెండ్స్ ఉండకూడదు, అది ఫస్ట్ టైప్. ఇది 2 టైప్స్ అయిపోయిన తర్వాత థర్డ్ టైప్ ఏంటంటే, నీ యొక్క ఇండివిజువాలిటీని నేను అర్థం చేసుకొని నీ కోసం నేను కొన్ని త్యాగాలు చేసి నా కోసం కూడా నువ్వు కొన్ని త్యాగాలు చేస్తున్నావు అనే ఉద్దేశంతో మన ఇద్దరం కలిసి ఉందాం. ఇది పెర్ఫెక్ట్ కంపెనీషిప్ అంటారు దీన్ని. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒకడికి తిరుపతి అంటే మహాభక్తి, విపరీతమైన భక్తి. భార్యకి అలాంటి భక్తులు అవి ఏం లేవు, కానీ ఆవిడకి చాలా కీళ్ళ నొప్పులు, శరీరం అసలు బాగలేదు, పిల్లలకి భక్తి గురించి అంత పెద్ద తెలియదు. ఇలాంటి వాడు ఫస్ట్ టైప్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా అనారోగ్యంతో ఉన్న భార్యని తనతో పాటు రమ్మంటాడు. ఇది ఫస్ట్ టైప్. సెకండ్ టైప్ ఏంటంటే, తనకి భక్తి కాబట్టి తను వెళ్తాడు, మళ్ళీ భార్య వచ్చినా లేకపోయినా అతనికి పెద్ద సంబంధం లేదు, తను వెళ్తాడు, తన కోరికలు తీసుకుంటాడు, వచ్చేస్తాడు హుండీలో డబ్బులేసి. మూడో టైప్ ఏంటంటే, భార్యని కన్విన్స్ చేస్తాడు, నేను వెళ్తే నీకేమైనా పర్లేదా, నాకు చాలా ఇది, ఆవిడ వద్దండి నాకు అనారోగ్యంగా ఉంది, హాస్పిటల్లో చేరాల్సి వస్తుందో రేపు ఎల్లుండి అంటే మానేస్తాడు కూడా. ఈ పరస్పర అండర్స్టాండింగ్ చేసుకునే థర్డ్ టైప్. ఇండివిజువాలిటీ ఈ రకంగా 3 రకాలుగా కొనసాగుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా 2-3 వాక్యాల్లో చెప్పాలంటే, ప్రేమ అంటే ఏమిటంటే, తన ఇండివిజువాలిటీ కోల్పోకుండా ఇతరుల మీద డిపెండ్ అవ్వటం. జాగ్రత్తగా ఆలోచించండి, మంచి వాక్యం ఇది. ప్రేమ అంటే నేను నా ఇండివిజువాలిటీ కోల్పోకుండా ప్రతి చిన్న విషయానికి నా భార్య మీద డిపెండ్ అవ్వటం, లేదా నా భర్త మీద డిపెండ్ అవ్వటం. అద్భుతమైన వాక్యం కదా. ఇది ఫస్ట్ టైపు. నీ విషయాల్లో నేను జోక్యం చేసుకోను, నా విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది సెకండ్ టైప్. థర్డ్ టైప్ అంటే, నేను చెప్పిందే సాగాలి, ఈ ఇంటికి అన్నిటికీ నేనే యజమాని లేకపోతే యజమానురాలిని. ఇది థర్డ్ టైప్. ఇది క్లియర్గా అర్థమైంది కదా. దాంపత్యాల్లో పొరపత్యాలు రావడానికి చాలా వరకు ఇదే కారణం అండి. ఇంట్లో ఒక వ్యక్తి చాలా డామినేటింగ్గా ఉంటే చాలా కష్టం అండి. ఇలాంటి మనుషులు ఎవరు ఏం సలహా చెప్పినా వినరు, తాము చెప్పిందే వేదం అంటారు, తాము పట్టిన కుందేటికి 3 కాళ్ళు అంటారు. ఎదుటివారి తెలివితేటల మీద వీరికి అస్సలు నమ్మకం ఉండదు. తమ తెలివితేటలే తమ మహా చాణక్యుడు అనుకొని తమే ఒక కృష్ణదేవరాయలు, విశ్వామిత్రుడు ఈ లెవెల్లో ఆలోచించుకుంటూ ఉంటారు. వ్యక్తిత్వం ఉన్నవాడు తార్కికంగా ఆలోచిస్తాడు, వ్యక్తిత్వం లేనివాడు తర్కరహితంగా ఆలోచిస్తాడు. ఇదే తేడా. అవసరమైన చోట అవతలవాడి సలహా వినాలి, బంధాన్ని కాపాడుకోవాలంటే కొంచెం పట్టుబూడుపు ఉండాలి అనేది దాంపత్యంలో చాలా ముఖ్యమైన పాయింట్ అండి. గర్విష్ఠులతో, మూర్ఖులతో, వీళ్ళతో సంసారం చేయడానికి చాలా గొప్ప సహనం ఉండాలి. కొంతమంది భర్తలు తమ జీతం ఎంతో కూడా చెప్పరంట ఇంట్లో. నెల ఇంత తీసుకొచ్చి మొహాన్ని కొట్టి, ఈ డబ్బుతో నువ్వు ఎలా సంసారం గడుపుతావో అది నీ కర్మ అని కూడా చెప్పే కొన్ని కేసులు సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చాయని చెప్పి వాళ్ళు మాకు చెప్తూ ఉంటారు. సంస్కారం సజావుగా జాగటానికి ఇద్దరు మంచి వ్యక్తులు కూడా ఒక్కోసారి దాంపత్యంలోకి సరిగ్గా సంసారం సరిగ్గా ఉండదు. అంటే ఒక మంచి భర్త, ఒక మంచి భార్య కూడా మంచి భార్యాభర్తలు కాకపోవచ్చు అండి. ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరు తప్పు లేదు. టేస్ట్లు డిఫరెంట్ అయి ఉండొచ్చు. భర్తకి చాలా శుచి శుభ్రత ఎక్కువ ఉండొచ్చు, లేదా భార్యకి టైం మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఇంకొకటి క్వైట్ ఆపోజిట్ అవ్వచ్చు. ఒక వ్యక్తి, నాకు జరిగిన అనుభవం ఇది, ఎవరో కలిశారు మిత్రుడు, అతనితో కలిసి ఒక గంట గడపాల్సి వచ్చింది. ఆ చాక్లెట్ తినేసి అక్కడే పడేసేసాడు, అగ్గిపూల సిగరెట్ వెలిగించి అగ్గిపూల అక్కడ పడేసాడు. దీన్ని ఓసిడి అనను, కానీ నాకున్నది ఏంటంటే శుభ్రత. అది చూస్తూ ఉంటే అతనితో గంట సేపు ఆ రూమ్లో గడపడం కూడా నాకు చాలా చిరాగ్గా అనిపించిందండి. భార్యాభర్తలు ఇద్దరు మంచివాళ్ళైనా కూడా కొన్నిసార్లు ఇట్లాంటివి జరగడానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. కొంతమంది పెద్ద పెద్ద ప్రముఖుల తాలూకు షష్ఠి పూర్తి మహోత్సవాలకి, వాళ్ళ సన్మాన సభలకి వెళ్ళినప్పుడు పెళ్ళాలను కూడా తీసుకురావటం నేను స్వయంగా చూశాను. చాలా సంసారాల్లో ఎందుకంటే ఒక వ్యక్తి ఒక స్థానం చేరుకోవాలంటే ఒక ఋషిలాగా పనిచేయాల్సి రావటము, లేకపోతే
అతని యొక్క పాపులారిటీ చూసి అతనికి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ ఉండటం, లేకపోతే పెళ్ళైన కొత్తలో ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో భార్య రావటం, ఇతనేమో తన యొక్క ప్రొఫెషన్లో నిమగ్నమై ఉండటం వల్ల ఈ ప్రముఖుల తాలూకు షష్ఠి పూర్తి సమయాల్లో నేను వాళ్ళ భార్యలను గమనిస్తూ ఉంటే వాళ్ళు ఎంత సీరియస్గానో ఏదో జరిగిపోతుందిలే అన్నట్టునో నిర్లిప్తంగానో ఉండటం గమనించాను. మీరు కూడా దీన్ని గమనించవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందంటే నాకు తెలిసినంతలో మొదట్లో దెబ్బలాడుకున్న తర్వాత ఓపిక తగ్గిపోవటం, చాలా ఇళ్లలో ముందే చెప్పినట్టు నిశ్శబ్దం తాండవిస్తూ ఉంటుంది. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. బయట అతిథులు వచ్చినప్పుడు మాత్రం చిరునవ్వు ముసిగేసుకుంటారు. నేను చెప్పాను కదా, ఫేస్బుక్లో నవ్వుతూ ఫోజులు పెడుతూ ఉంటారని చెప్పేసి. దీన్ని చిన్న చిన్న పరిష్కారాల ద్వారా, కమ్యూనికేషన్ బాగుండటం ద్వారా అధిగమించవచ్చని నా ఉద్దేశం. పెళ్ళైన కొత్తలోనే దాదాపు ఫస్ట్ 1 or 2 yearsలోనే జరిగిపోవాలి. ఆ తర్వాత ఆ సిమెంటు బద్దలైపోయిన తర్వాత రెండు విరిగిపోయిన రైలు తాలూకు పట్టాలన్నా కలపచ్చేమో కానీ 2 విరిగిపోయిన మనసుల్ని కలపలేము అంటాడు ఎవడో ఒక కవి. ఆ రకంగా ఫస్ట్ 2 yearsలోనే కమ్యూనికేషన్ బాగా ఏర్పరచుకొని ఈ గ్యాప్ నుంచి మనం బయటపడవచ్చు అని నా ఉద్దేశం. సంసారం అన్నాక కొన్ని అభిప్రాయ భేదాలు తప్పవు. అటువంటప్పుడు ఎలా సర్దుకుపోవాలి, ఎవరు వెనక్కి జరగాలి, ఎవరు సరే ఓకే అని కాంప్రమైజ్ అవ్వాలి, ఇవన్నీ పరస్పర అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. చాలా సంసారాలు చాలా సుఖంగా నడుస్తున్నట్టు కనబడుతూ ఉంటాయి. కానీ అందులో ఒకరి పట్ల ఒకరి విధేయత మాత్రమే కనబడుతుంది. ప్రేమ వేరు, విధేయత వేరు. సంపాదించేవాడు వాడి కింద అణిగిమణిగి విధేయంగా ఉంటే అబ్బా ఎంత పవిత్రురాలు, ఎంత పుణ్యస్త్రీ, ఎంత మహాసాధ్వి అంటారు. చాలా తప్పండి. విధేయత వేరు, సంసారంలో ప్రేమ వేరు. ఆర్థిక స్వతంత్రం లేకపోవటం వల్ల అయితేనే, పిల్లల తాలూకు భవిష్యత్తు వల్ల ఏమవుతుందని భయం వల్ల అయితేనే ఒక స్త్రీ భర్తతో కలిసి ఉండొచ్చు. అది విధేయత వల్ల నడిచే సంసారమే తప్ప ప్రేమతో నడిచే సంసారం కాదు. ప్రేమ అంటే అవతల వ్యక్తిపై ఈ రోజు కన్నా రేపు కొంచెం ఇష్టం పెరగటం, ఎల్లుండికి అది మరింత ఇష్టంగా మారటం, అది ప్రేమ అంటే. మొదటి రోజు రాత్రిలో ఉండే దాహం 3 నెలల మైకంగా మారి ఆ తర్వాత 3 సంవత్సరాల సుఖంగా పరిణితి చెంది ఆ తర్వాత 30 ఏళ్ల పాటు ఒకళ్ళనొకడు విడలేని అనుబంధంగా మారటమే దాంపత్యం అంటే. ఇది నేను ఎక్కడో రాశాను ఈ పుస్తకంలో. ప్రేమ అంటే పట్టు విడుపులతో సర్దుకుపోలేని 2 వ్యక్తులు ఎప్పుడు ప్రేమికులు కాలేరు, ఎప్పుడు మంచి దంపతులు కాలేరు. పట్టు విడుపు ఉండాలి, పట్టు ఉండాలి, విడుపు ఉండాలి. దీని గురించి మరింత వివరంగా తర్వాత ఎపిసోడ్. ఇట్స్ ఓషన్, పెద్ద ఒక సముద్రం లాంటిది దంపతుల మధ్య. ఎవరన్నా నువ్వు ఇన్ని కవులు చెప్తున్నావు కదా, నీ దాంపత్యం ఎలా ఉంది అని నన్ను అడిగితే నేను కూడా కొంచెం తటపటాయించాలి అద్భుతంగా ఉందని చెప్పడానికి. బట్ వీ లివ్ వితౌట్ ఎనీ క్లాషెస్ ఆర్ గుండెల్లోంచి పొంగి పొర్లి అద్భుతం నువ్వు లేకపోతే నేను బతకలేనన్నంత ప్రేమ లేకపోయినా, ఏ క్లాషెస్ లేకుండా, ఏ ఈగోస్ లేకుండా మాత్రం బతకటం సాధ్యమే. దీనికి మా సంసారమే ఒక ఉదాహరణ. నాకు పెళ్ళైన కొత్తలో నాటకాలు ఆడే రోజుల్లో షీ హ్యాస్ కాంప్రమైజ్డ్ ఫర్ మీ. కానీ అప్పుడు ఆ విత్తనం వేయటం వల్ల ఈరోజు కొంచెం ఆర్థికంగా బాగున్నాం, సినిమాల్లో ఛాన్సెస్ అని. అలా ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని అవతలవాడి కష్టాన్ని అర్థం చేసుకుంటే, ముఖ్యంగా స్త్రీ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. రొటీన్ జాబ్, వంట చేయటం, పొద్దున్న లేవటం, ఒంట్లో బాగాలేకపోయినా పిల్లలకి, ఇలాంటివన్నీ ఒక ప్రేమతో ఆప్యాయతతో అర్థం చేసుకోవటం మొదలుపెట్టి, భర్త కూడా కెరీర్ బిల్డింగ్ కోసం కష్టపడటం, ఆఫీసులో క్లాష్లు, ఈగో ప్రాబ్లమ్స్, వాడు పడే కష్టాలు ఈ అమ్మాయి పడే కష్టాలు వాడు అర్థం చేసుకుంటే ఆ సంసారం నిజంగా చాలా బాగుంటుంది. వచ్చే వారం లేకపోతే తొందరలో మరిన్ని ఈ దాంపత్యం గురించి రహస్యాలు, పట్టు విడుపులు మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.